ఈరోజు మీరు చూస్తున్నట్లుగా ఇందాక అంశం, గాలికి తిరిగే మనిషికి గాలి నేర్పుతున్న పాఠం. మీరు చాలాసార్లు వినే ఉంటారు కదండి, ఖాళీగా ఎవరైనా తిరిగినప్పుడు, పని పాటు లేకుండా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారిని చూసి మనం ప్రయోగించే పదం ఏంటంటే, ఎందుకురా అలా గాలికి తిరుగుతావు అని. లేదా కుక్క ఎలాగైతే తిరుగుతుందో అంత కుక్క బిజీగా తిరుగుతున్నావా, ఏం పని పాటలు ఉన్నాయి నీకు అనే పదప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు అంశం కూడా ఏంటంటే, గాలికి తిరిగే మనిషికి గాలి నేర్పించే పాఠం ఏంటి. మనము గాలి అనగానే చాలా చిన్న చూపుగా చూస్తామండి కదా. సొలొమోన్ గారు కూడా ప్రసంగి గ్రంథంలో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ, మనుషుల ప్రయాసం ఎలా ఉందంటే గాలికై ప్రయాసపడినట్టుంది, గాలిని పట్టుకున్నట్టుంది అని సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. గాలి అనగానే తేలికపాటిది, అవసరం లేనిది, చీప్గా ఉండేది అని అనుకుంటాం. కానీ పంచభూతాలలో ఒకటైనటువంటి గాలి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలండి. ఎందుకు నేర్చుకోవాలో ఈ పాఠం వింటున్న కొద్దీ మనకు అర్థమవుతుందండి. ప్రకృతిలో అతి శ్రేష్ఠుడిగా చేసినటువంటి మనిషి కోసమే దేవుడు యావత్తు సృష్టిని అనగా విశాలమైనటువంటి ప్రకృతిని కేవలం శ్రేష్ఠుడిగా పిలువబడినటువంటి మనిషి కోసం చేశాడని మనందరికీ తెలుసు. అందులో ప్రకృతిలో ముఖ్యమైన వాటిలో 5 ఉన్నాయి. వాటినే మనము పంచభూతాలు అని అంటాం. మీ అందరికి తెలుసు కదండి. పంచభూతాలు ఏంటంటే ఒకసారి చెప్తారా? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. పాటలు కూడా మనం పాడుకుంటాం. అంటే ఈ 5 పంచభూతాలు ప్రకృతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మనకు తెలుసు. ఇలాంటి 5లో ప్రధానమైనటువంటి ఒకదాని గురించి ఈరోజు కాసేపు మనం ఆలోచిద్దాం, పాఠంగా మనం నేర్చుకుందాం. మనకి గాలి ఏం నేర్పించబోతుందో, గాలి నుండి కొన్ని విషయాలు విశేషాలు మనం వినడానికి ప్రయత్నిద్దాం. ఓకే అండి. అసలు గాలి ఎలా పుడుతుంది, గాలి ఎలా పుడుతుంది అని మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, చదువుకున్న వారైనా లేకపోతే కొంచెం అవగాహన జ్ఞానం ఉన్నవారైనా ఏమని చెప్తుంటారంటే, చెట్ల వలన గాలి పుడుతుంది అని చెప్తాం. అదే కదా, వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే చెట్లని నాటండి, చెట్లని ఎదగనివ్వండి, ఆ చెట్ల నుండి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని వలన మనుషులు బ్రతుకుతారు, కనుక చెట్లే గాలిని పుట్టిస్తున్నాయని మనం అందరం అనుకుంటాం. సరే, ఒకవేళ చెట్లున్న దగ్గరే గాలి పుడితే, చెట్లున్న దగ్గరే గాలి స్రవిస్తే, పరిభ్రమిస్తే, మరి ఎత్తైన కొండలు మనం చూస్తుంటాం కదండి. చాలా ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి, దాని మీద ఎటువంటి చెట్టు కానీ గడ్డి కానీ ఉండదు. మొత్తం ఎండిపోయిన కొండలు, బండరాతులు కనబడుతూ ఉంటాయి. అక్కడికి ఎలా గాలి వెళ్తుంది? ఇకపోతే సముద్రం యొక్క అగాధంలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే అక్కడ చెట్లు కనబడతాయండి. మనకి చెట్లు ఉంటాయా? సముద్రంలో ఉండే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, నాచు మొక్కలు లాంటివి కొన్ని ఉంటాయి, స్పిరోలినా అంటారు, అలాంటివి కొన్ని ఉంటాయి. కానీ మహావృక్షాలు, చెట్లు మనకి సముద్ర భాగంలో కనబడతాయా? కనిపించవు. కానీ అక్కడ కూడా ఆక్సిజన్ ఎలా అందుతుంది ఆలోచించండి. గుహల్లోకి వెళ్తే, ఆ ఎడారిలోకి వెళ్తే, ఎడారి తెలుసు కదండి, సహారా ఎడారి అనుకుంటాం, మొత్తం ఇసుకతో నిండిపోయి ఉంటుంది, అక్కడ చెట్లు మనకు కనిపించవు. అయినా గాలి ఎలా వస్తుంది అక్కడికి అని మనం ఆలోచిస్తే, గాలిని పుట్టించేది చెట్లు కాదండి. గాలిని ఎవరు పుట్టిస్తున్నారని బైబిల్ చెప్పిందో ఒకసారి ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒకసారి హోషియా గ్రంథం చూడండి. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదవండి ప్రియులారా. అయితే తూర్పు గాలి వచ్చును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి, యెహోవా పుట్టించు గాలి. చాలండి, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా పుట్టించు గాలి. అంటే గాలి పుడుతుంది ఎవరి వలన అంటే, మన తండ్రి అయిన దేవుని వలన గాలి పుడుతుంది అని మనకు అర్థమవుతుంది. అంటే చెట్ల వలన గాలి రాదు. చెట్టును చేసిన దేవుడే చెట్టు ఊగాలన్నా, చెట్టుకు మిగిలిన వాటి పోషకాలు అందాలి అన్నా గాలిని అందజేస్తుంది కూడా ఎవరన్నమాట? దేవుడు. అంటే గాలిని పుట్టించాల్సిన శక్తి
గాలిని పుట్టింపజేసే శక్తి ఎవరికి ఉందని మనకు అర్థమవుతుంది? దేవునిలో ఉంది. దేవుడు మాత్రమే గాలిని పుట్టించగలడు. అయితే గాలి పని ఏంటి? గాలి ఏం చెయ్యాలి? పుట్టినటువంటి గాలి, దేవుడు కలుగజేసినటువంటి గాలి ఏం చేస్తుంది? ఆ మాటను కూడా ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనంలోని 2వ మాట చూడండి. తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద భూమి మీద వ్యాపించును. భూమి మీద నఖముఖములను వ్యాపించును. నఖముఖములు అంటే మీకు అర్థమైందో లేదో, 4 దిక్కులండి. 4 దిశలుగా గాలి ఏం చేయాలంట? వ్యాపించాలి. ఇది ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. పైనుండి మీరు చదివినట్లయితే, వెలుగు విభాగింపబడు చోటికి మార్గం ఏది? ఎక్కడ వెలుగు పుడుతుంది? ఎక్కడ వెలుగు డివైడ్ అవుతుంది అని అంటే మనందరికీ తెలుసు, అది పరలోకమందున్న తండ్రి యొద్ద నుండే అని. మరి ఇప్పుడు గాలి గురించి కూడా మనం ఆలోచించినట్లయితే, తూర్పు గాలి ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ పుట్టింది? దేవుని దగ్గర పుట్టింది, దేవుని దగ్గర నుండి వస్తుంది. వచ్చి అది ఏం పని చేస్తుంది అని అంటే, భూమి మీద నఖముఖములను వ్యాపిస్తుంది. 4 దిక్కులు భూమికి అది వ్యాపింపబడుతుంది, స్రవిస్తుంది, మనుషులందరికీ పీల్చుకోవడానికి ఆధారం అవుతుంది అని గాలి గురించి మనకు అర్థమైంది. గాలి అనగానే మనకి కనబడుతుందా అండి కంటికి? ఎవరైనా గాలిని చూసారా? చూడలేదు. గాలి కనిపించనంత మాత్రాన లేదు అని ఎవరైనా అనగలరా అండి? అనలేరు. ఎందుకంటే నిత్యము మనం గాలిని అనుభవిస్తూనే ఉన్నాము. అది చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా మనకు గాలి చాలా అవసరం. గాలి లేకపోతే మనుషులు ఉండగలరా అండి? ఉండలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫ్లోర్లో కూర్చోవాలన్నా మీకోసం ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూడండి. ఆ ఫ్యాన్లో నుండి పుట్టేదేంటి? గాలి. గాలిని దేవుడు విసురుతున్నాడు కాబట్టే హాయిగా మనం ఫ్యాన్ల కింద కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నాం. అంటే గాలి అనేది ఏం చేస్తుందంటే, నలుదిక్కులా వ్యాపిస్తూ మనుషులందరికీ ఉపయోగపడుతుంది. అంతే కదా? గాలి కనిపించదు, కనిపించకుండానే తన పని అది చేస్తూ పోతుంది అని మనం విన్నాం. బాగుంది. కనిపించని ఈ గాలిలో ఎన్నో రకాలైనటువంటి సమ్మేళనాలు ఉన్నాయని మీకు తెలుసా? గాలి అనగానే మనం ఏమనుకుంటాం? ఆక్సిజన్ అనుకుంటాం. అంతే కదా? గాలి పీల్చుకుంటున్నాము అంటే ఆక్సిజన్ పీల్చుకుంటున్నామని మనం అనుకుంటాం. కానీ గాలిలో ఎన్ని రకాలైనటువంటి సమ్మేళనాలు ఉన్నాయో ఈరోజు మీరు తెలుసుకోవాలండి. గాలిలో ఆక్సిజన్తో పాటు నత్రజని అంటారు, నైట్రోజన్ అనే ఒక వాయువు ఉంది, కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక వాయువు ఉంది, హీలియం అనేది ఒకటి ఉంది, హైడ్రోజన్, నియాన్, మిథేన్, చిన్న మొత్తంలో ఆర్గాన్, నీటి ఆవిరి, బిందువులు ఉంటాయి కదండి ఆవిరిగా మారినటువంటివి, ఆ నీటి ఆవిరి, అలాగే బ్యాక్టీరియా, మనుషులకు కానీ జీవులకు కానీ ప్రకృతికి కానీ మేలు చేసేవి ఉన్నాయి, అలాగే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. దాంతోపాటు దుమ్ము కణాలు కూడా గాలిలో ఉన్నాయి అని తెలుసా మీకు? గాలి అంటే ఎంత ఈజీగా తీసేస్తాం, గాలి మాటలు అంటాం, గాలి అంటే ఈజీగా తీసేస్తాం. కానీ గాలి ఎన్నిటిని మోస్తుందో తెలుసా? గాలి ఎన్నిటిని పట్టుకొని ప్రయాణిస్తుందో తెలుసా అండి? గాలిలో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక ఆక్సిజన్ అందరికీ ఉపయోగం అండి భూమి మీద, అలాగే నత్రజని ఇది కూడా చాలా అవసరమైనది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇది కూడా ప్రకృతికి అవసరమైనదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి వాయువుల సమ్మేళనమే గాలి. గాలిలో కొన్ని రకాలైనటువంటి వాయువుల సమ్మేళనాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మీ అందరికి ఒక మాట గుర్తుకు రావాలి. గాలిలో ఇవన్నీ వాయువులు ఉన్నాయి కాబట్టే దేవుడు ఒక మాట రాయించాడండి బైబిల్లో. ఎవరైనా చెప్తారా ఎవరైనా లేడీస్ మీటింగ్లో నుండి గాలి గురించి చెప్పండి, గట్టిగా చెప్పండి. తనకిష్టమైన చోటుని విసిరి కాదండి, గాలి ఇవన్నీ మోస్తుంది కాబట్టే గాలికి బరువు ఉందని దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్తున్నాడు తండ్రి చూడండి.
గాలికి ఇంత బరువు ఉండవలెనని గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు దేవుడు నియమించినప్పుడు అంటున్నాడు. అంటే గాలికి ఎందుకు బరువు ఉండాలి? అది ఒక తేలికపాటి ధూళి లాంటిదైనప్పుడు, అదొక తేలికపాటి పొగ లాంటిదైనప్పుడు బరువు ఉంటుందా? కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి? నీటి ఆవిరి కూడా చెప్పాం కదండి. ఆవిరి మనకు బరువు తెలుస్తుందా లేదా? నీరు వచ్చిందంటే ఖచ్చితంగా మనకు బరువు కనబడుతుంది, అవునా? చాలాసార్లు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు కొనేటప్పుడు లేదంటే కూరగాయలు కొనేటప్పుడు బరువు తెలియడం కోసం వాళ్ళు ఏం చేస్తారు? నీళ్లు జల్లేస్తారు ఫ్రెష్గా ఉంటాయని. కానీ మనం ఏం చేస్తాం? ఫ్రెష్గా ఉన్నాయని వేయించుకుంటాం. దాంతోపాటు నీటి యొక్క బరువు కూడా వచ్చేస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. నీరు వచ్చేసరికి మనకి ఏం పెరిగిపోతుంది? బరువు పెరుగుతుంది. ఇప్పుడు మనం పీల్చుకునేటటువంటి గాలిలో ఆక్సిజన్తో పాటు నియాన్ కావచ్చు, మిథేన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఇంకా ఇందాక చెప్పాను కదండి కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, చిన్నపాటి ఆర్గాను, అలాగే ఆవిరి, నీటి ఆవిరి, ఇవన్నీ ఉండడం వల్ల దేవుడు వాటికి ఏం చేశాడో తెలుసా? ఇంత బరువు నువ్వు ఉండాలి, మనుషులందరూ పీల్చుకోవడానికి అనుకూలంగా ఉండాలంటే నువ్వు ఇంత మాత్రం బరువు ఉండాలి అని గాలికి బరువును నియమించాడటండి దేవుడు. ఈ మాటని క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగిందండి. ఇదే మాటని బైబిల్ నుండి కాపీ కొట్టి చెప్పడం జరిగింది. కానీ బైబిల్ నుండి చెప్పానని అతను చెప్పలేదు. అతన్ని మాత్రం సమాజం ఎంత గొప్పగా చూస్తుందంటే, ఒక శాస్త్రవేత్త కంటికి కనబడని దాన్ని ఎలా పరిశోధన చేశాడు, కంటికి కనిపించని గాలికి బరువు ఉందని ఎలా చెప్పగలిగాడు, నిజంగా ఎంత గ్రేట్ అండి శాస్త్రవేత్త అని చెప్పి ఆ శాస్త్రవేత్తకి జేజేలు కొట్టారండి. కానీ నిజానికి మాట ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 1662లోనా? కాదండి, క్రీస్తు పూర్వమే. యోబు గారితో దేవుడు రాయిస్తున్నాడు. అప్పటికి ఇంకా క్రీస్తు పుట్టలేదు. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రిందట యోబు గారితో దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే, గాలికి నేను బరువును నియమించాను, గాలి అనే దానికి ఒక బరువు పెట్టాను. చూసారా అండి? గాలిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గాలికి బరువు ఉందని మనకు అర్థమవుతుంది. సరే, గాలి గురించి మనం తెలుసుకున్నాం. గాలి పని చేయడానికి దేవుడు పుట్టించాడని, నలుదిక్కుల తిరగడానికి అది ఉందని, దానిలో బరువు ఉందని మనకు అర్థమైంది. సరే, తిరుగుతుంది కదా గాలి, ఎలా తిరుగుతుంది? దాని డైరెక్షన్ ఏంటి? గాలి ఎలా పరిగెడుతుంది? గాలి ఎలా ప్రయాణిస్తుంది? అది మనం తెలుసుకోవాలండి. అది కూడా మనం ఆలోచించినట్లయితే ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరల మరల తిరుగుచు, ఇట్లు మరలా తిరుగుచు, తన సంచార మార్గమున తిరిగి వచ్చును, తన సంచార మార్గమున తిరిగి వచ్చును. గాలి ఏం చేస్తుందండి? ఇక్కడ దిక్కుల గురించి చెప్తున్నాడు. నలుదిక్కుల గాలి వ్యాపిస్తుంది, బాగుంది. కానీ గాలి ఎక్కడి నుండి ఎటువైపు పరిగెడుతుందో దాని దిశను కూడా పుట్టించిన దేవుడు రాయించాడు బైబిల్లో. ఏమని చెప్తున్నాడు? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. దక్షిణం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. ఒకసారి మ్యాప్ చూడండి. మనకి ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు అవి ఎలా ఉంటాయో ఒకసారి మ్యాప్ వేయండి. అది కాదండి, అది చూడండి. మీకు అందులో కనబడుతుంది కదండి. ఉత్తరం ఎక్కడ కనబడుతుందండి? పై భాగంలో ఉంది కదా. పైన ఉన్నది ఉత్తరం, కిందికి వచ్చేసరికి మనకి ఏం కనబడుతుంది? దక్షిణం. అదే కుడివైపుకి మనం వెళ్తే ఏం కనబడుతుంది? తూర్పు. ఎడం వైపుకి వచ్చేసరికి మీకు ఏం కనబడుతుంది? పడమర కదండి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 దిక్కులు మనకు కనబడుతున్నాయి. ఈ 4 దిక్కుల్లో గాలి పరిగెత్తాలి. అయితే గాలి వెళ్తుంది ఏ డైరెక్షన్లో అంటే దేవుడు అంటున్నాడు దక్షిణం. అంటే క్రింద నుండి గాలి పైకి వెళ్తుంది, ఉత్తరానికి వెళ్తుంది, అంతే కదండి. దక్షిణం నుండి ఉత్తరానికి గాలి వెళ్తుంది అంటున్నాడు. అలా వెళ్తూ అది ఏం చేస్తుంది? క్రింది నుండి పైకి వెళ్తూ అక్కడే ఉండిపోకుండా మరలా కిందికి వస్తుందంట, మరలా పైకి వెళ్తుంది. అలా పైనుండి క్రిందికి, క్రింది నుండి పైకి తిరుగుతూ మరలా తిరుగుతూ తన సంచార మార్గమున తిరిగిపోవును, తిరిగి వచ్చును అని చెప్తున్నాడు. అంటే గాలి ఏం చేస్తుందండి? గాలి ఏం చేస్తుంది? ఒక చోట లేదు గాలిని దేవుడు పుట్టించగానే ఒక చోట పెట్టలేదు గాలిని.
కానీ దానికి ఒక పని అప్పచెప్పాడు. ఆ పని ఏంటంటే నువ్వు నిరంతరం తిరుగుతూనే ఉండాలి. మనందరికీ భూమి తెలుసు కదండి, మనం నివసించే భూమి. భూమి కూడా ఏం చేస్తుంది? తిరుగుతుంది. భూమి కూడా అంతే కదా, తిరిగే భూమి మీదే మనం కూడా ఉన్నాం. అదే భూభ్రమణము అంటాం. భూమి తిరుగుతుంది, దానిపై ఉన్న మనము కూడా భూమితో పాటు తిరుగుతున్నాం. కాబట్టే కాలాలు, దినములు, సంవత్సరములు అనేవి వస్తున్నాయి కదండి. అందుకే మన ఆయుష్కాలం కూడా పెరుగుతుంది. భూమి తిరుగుతుంది, దానితో పాటు మనము తిరుగుతున్నాం, మన ఆయుష్కాలం కూడా పెరుగుతుంది. ఇప్పుడు భూమి ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అది కూడా చూడండి ఒకసారి, అది కూడా చూపించండి. భూమి తిరిగే డైరెక్షన్ చూడండి ఎలా ఉందో. చూసారండి, పైన నార్త్ అంటే ఉత్తరం, క్రిందన సౌత్ దక్షిణం, ఇలా కదండి. ఇప్పుడు గాలి పరిగెడుతుంది, పైకి క్రిందికి గాలి పరిగెడుతుంటే భూమి ఎలా వెళ్తుందో ఒకసారి రెడ్ లైన్ చూడండి మీరు. అక్కడ రెడ్ లైన్ ఎలా కనబడుతుందండి? వెస్ట్ నుండి ఈస్ట్కి అంటే పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఎటు తిరుగుతుందండి భూమి? తూర్పు వైపునకు భూమి తిరుగుతుంది. భూమి తిరిగేది తూర్పునకు, గాలి తిరిగేది దక్షిణం నుండి ఉత్తరానికి. అంటే మీకు ఏ ఆకారం కనబడుతుంది? కనబడుతుందా మీ అందరికీ? చూశారు కదండి, తీసేయండి. కనుక భూమి ఏమో ఇలా తిరుగుతుంది అంటే పడమర నుండి ఉత్తరానికి తూర్పుకు వస్తుంది. పడమట నుండి తూర్పుకు భూమి తిరుగుతుంటే ఆ తిరిగే భూమి చుట్టూ గాలి దక్షిణం నుండి ఉత్తరానికి తిరుగుతుంది. అర్థమవుతుందండి? భూమి ఇలా తిరుగుతుంటే గాలి ఇలా తిరుగుతుంది. అంటే తిరిగే భూమిని మొత్తాన్ని గాలి ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. గాలి మొత్తం దాని చుట్టూతా కవర్ చేస్తూ వస్తుంది. అందుకే దీన్ని మరి శాస్త్రం ఒప్పుకుందా? బైబిల్ చెప్పిందంటే అది ఎప్పటికైనా కరెక్టే కదండి. అసలు బైబిల్ చెప్పిందంటే దానికి తిరుగులేదు. ఇప్పుడు ఇదే మాటని శాస్త్రం కూడా ఎలా ఒప్పుకుంటుందో చూడండి. ఆ క్లిప్పింగ్ కూడా చూపించండి అమ్మ ఒకసారి. గాలి ఎలా వెళ్తుంది, తన డైరెక్షన్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఒకసారి పోస్టర్ చూడండి, కనబడుతుందండి? ఇది కాదండి, రెండవది వేయండి. ఇది మీకు కనబడుతుందండి? అక్కడ ఏముంది చూడండి, గాలి అధిక పీడన నుంచి అల్పపీడనం వైపుకు పరిగెడుతుంది. మీకు అర్థం కాకపోవచ్చు అధిక పీడనం ఏంటి, అల్పపీడనం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అధిక పీడనం అంటే ఏం లేదండి, మనం నివసించే వాతావరణం ఉంది చూసారా, క్లైమటాలజీ అంటారు. అంటే వాతావరణానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంది. ఈ క్లైమేట్ని లేదా వాతావరణంలో మనకి కనిపించని కొన్ని అణువులు ఉంటాయి. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ స్థలంలో కూడా మీకు కంటికి కనిపించని ఎన్నో అణువులు, మాలిక్యూల్స్ అంటాం, మన చుట్టూ ఉన్నాయి, గాలిలో తిరుగుతున్నాయి, ఈ వాతావరణంలో తిరుగుతున్నాయి. అలాంటి మాలిక్యూల్స్ ఎప్పుడైతే అధిక మొత్త శాతంలో అంటే ఎక్కువ శాతంలో మాలిక్యూల్స్ అన్నీ ఎప్పుడైతే దగ్గరికి చేరుకుంటాయో దాన్నే అధిక పీడనము అంటాం. అంటే అక్కడ చాలా వేడిగా ఉంటుందండి. ఎప్పుడైతే మాలిక్యూల్స్ మన వాతావరణంలో ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరికి వస్తాయో, అవి దగ్గరికి ఎందుకు వస్తాయి? ఎక్కువ వేడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవన్నీ కూడా దగ్గరికి వస్తాయి. మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ దగ్గరికి వస్తాయో అక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. దానినే ఉష్ణోగ్రత ఎక్కువైంది అని అంటాం మనం. టెంపరేచర్ ఎక్కువగా ఉంది అంటాం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చెప్తానండి. ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఒక 100 మంది వరకు మీరు పడతారండి. 100 మంది కంటే ఎక్కువ ఒక 300 మందిని ఇరికించి ఇందులో కూర్చోబెట్టామనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం పుడుతుంది? అంతే కదా. మనం కూడా ఏమంటాం, అబ్బా మనుషులు ఎక్కువైపోయారు, వేడి పుడుతుంది, వెట్ట పుడుతుంది అని అంటూ ఉంటాం. అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఏదైనా పెరిగితే అక్కడి నుండి పుట్టేదే ఉష్ణోగ్రత. ఇప్పుడు వాతావరణంలో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా కనిపించని చిన్ని అణువులన్నీ కూడా ఎప్పుడైతే దగ్గరికి చేరుకుంటాయో వేడికి, దానిని అధిక పీడనం అంటాం. ఈ అధిక పీడనం ఉన్న చోట వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక అల్పపీడనం కూడా ఉందండి. అల్పపీడనం ఇది మాట మీరు వినుంటారు ఎక్కువగా. ఎప్పుడు తుఫాను సమయంలో, సైక్లోన్స్ వస్తున్నాయని చెప్పే సమయంలో వార్తల్లో అల్పపీడనం కారణంగా అని చెప్పి వారు చదువుతూ ఉంటారు. ఈ అల్పపీడనం అంటే ఏంటి? ఎప్పుడైతే వాతావరణం చల్లగా మారిపోతుందో, అలా చల్లగా మారిపోయినప్పుడు ఈ వాతావరణంలో ఉన్నటువంటి అణువులు ఉన్నాయి చూసారు, దగ్గరికి వచ్చిన అణువులు అవన్నీ కూడా విడిపోతూ ఉంటాయి. అంటే ఎక్స్పాండ్ అవుతాయి, దూరంగా జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు అక్కడ చల్లదనం ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు అధిక పీడనం, అల్పపీడనం అర్థమైందా అండి?
అంటే అధిక పీడనంలో ఎక్కువగా దూరంగా వెళ్ళవు మాలిక్యూల్స్, అణువులన్నీ కూడా దగ్గరికి రావడం వల్ల అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఉష్ణోగ్రతగా లేదంటే హై టెంపరేచర్లో అధికమైన ఉష్ణోగ్రతగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు గాలి, ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, గాలి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది? ఈ భూమి అంతా కూడా ఉష్ణోగ్రత సమతుల్యతతోనే ఉంది, తిరుగుతుంది. ఈ భూమి అంతా కూడా మన భూగోళం ఉంది చూసారా, ఒక బంతి లాంటి ఆకారంతో ఉన్న భూమి మొత్తం ఉష్ణోగ్రత మీదే ఆధారపడి ఉంటుందండి. మనం భూమిని చూసినట్లయితే ఇలా ఉంటుంది కదండి, భూమి ఇలా ఉంటుంది. ఈ భూమిలో ఈ అంచు ఉంటుంది చూసారు, ఈ అంచుని భూమధ్య రేఖ అంటారు. ఎందుకు అని అంటే, భూమి మొత్తంలో ఇలా ఉన్న బంతిలో ఈ చుట్టూ ఉన్నది ఏంటంటే ఉబ్బెత్తుగా వస్తుంది. ఆ ఉబ్బెత్తుగా వచ్చిన ప్రాంతంలోనే సూర్యుని కిరణాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అందరికీ అర్థమవుతుందా అండి? ఏదో సైన్స్ చెప్పేస్తుంది అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి, నేను మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. సూర్యుని నుండి వచ్చేటటువంటి ఉష్ణోగ్రత, సూర్యుని నుండి మనకి ఏమొస్తుందండి? వేడి కదా, ఉష్ణోగ్రత వస్తుంది. చంద్రుని నుండి మనకి ఏమొస్తుంది? వెన్నెల, చల్లదనం వస్తుంది. ఇప్పుడు సూర్యుని నుండి వచ్చినటువంటి వేడి డైరెక్ట్గా ఎక్కడ తాకుతుంది అంటే, భూమి యొక్క రౌండ్గా ఉన్న భూమికి ఉబ్బెత్తు ప్రాంతం ఏదైతే ఉందో, భూమధ్య రేఖగా దేనైతే మనం చెప్పుకుంటామో అక్కడ మొట్టమొదటిగా ఉష్ణోగ్రత పడుతుందండి. అక్కడ దేశాలన్నీ కూడా మొదట తెల్లవారిపోతూ ఉంటాయి, సూర్యోదయం అయిపోతూ ఉంటాయి. ఇకపోతే మనకు అందరికి తెలిసిందేంటి? జపాన్లోనే కదా సూర్యుడు ఉదయిస్తాడని తెలుసుకుంటాం. ఎందుకంటే అది పై భాగంలో కనబడుతుంది మనకు భూమికి. మన ఇండియాకి కొంచెం పక్కకు వెళ్తే పై భాగంలో మనకి జపాన్ కనబడుతుంది. అంటే భూగోళాన్ని మనం చూసినట్లయితే, లేదా భూగోళ శాస్త్రాన్ని మనం చదువుకున్న పిల్లలకు అర్థమవుతుందండి. ఈ ఉష్ణోగ్రతలు అనేవి చాలా అవసరం భూమికి. ఉష్ణోగ్రత లేకపోతే మనం పంటలు కూడా సరిగా పండించుకోలేమండి. వేడి తగలకపోతే మనం వేసిన గింజలన్నీ కూడా కుళ్ళు పట్టే అవకాశం ఉంది. మనం తినడానికి కావలసిన వనరులు, లేదంటే గింజలు, తృణధాన్యాలు, ధాన్యాలు ఇవేవి మనకు లభించవు. ఇదంతా సక్రమంగా జరగాలి, ప్రకృతి తన ధర్మాన్ని సక్రమంగా జరిగించాలంటే భూమి మీద ఉష్ణోగ్రత ఎంతో అవసరం. ఈ ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసేది ఏదైనా ఉంది అంటే అది గాలండి. ఎలా చెప్పగలం? ఇప్పుడు మీరు చూసారు కదా, ఒకసారి మళ్ళీ వేయండి ఆ క్లిప్పు చూడండి. అందులో ఇక్కడ అధిక పీడనం, ఎక్కడైతే వేడి ఉందో అక్కడి నుండి గాలి ఎక్కడికి పరిగెడుతుంది? అల్పపీడనం వైపుకు. అంటే వేడిగా ఉన్న దగ్గర నుండి చల్లగా ఉన్న దగ్గరికి గాలి పరిగెడుతుంది. అవునా? కనబడుతుందా మీకు? అక్కడ మ్యాప్ యారో చూడండి, అక్కడ సన్ దగ్గర ఏం కనబడుతుందండి? అధిక పీడనం ఉందా? సూర్యుడు ఉన్న దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి ఎక్కువ ఉన్న దగ్గర మనకి అధిక పీడనం, అణువులన్నీ ఒక దగ్గరికి వచ్చి వేడిగా ఉంటుంది. అక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? అది గాలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? యారో మార్క్ చూడండి, అల్పపీడనం వైపుకు వెళ్తుంది. అల్పపీడనం అంటే ఏంటి? మేఘాలు కనిపిస్తున్నాయా మీకు? మేఘం దేనికి సూచన చెప్పండి? చల్లదనానికి. మేఘం వచ్చిందంటే మనం ఏమంటాం? అమ్మయ్య, ఎండ బాగా ఉన్న టైంలో ఒక మేఘం అడ్డొచ్చింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అంటే సూర్యుని దగ్గర నుండి అధిక పీడనం నుండి గాలి ఎటువైపుకు పరిగెడుతుంది? అల్పపీడనం వైపుకి. ఇలా అల్పపీడనం వైపుకు వచ్చినటువంటి గాలి అక్కడే ఉండిపోకుండా అక్కడి నుండి మరల ఎక్కడికి వెళ్తుంది? క్రిందికి చూడండి, ఏముందండి అక్కడ? అధిక పీడనం కనిపిస్తుందా? అక్కడికి వచ్చింది. మరలా అక్కడి నుండి ఎక్కడికి పరిగెడుతుంది చూడండి? అల్పపీడనం. అవునా? అంటే పైది చూడండి, క్రిందిది చూడండి. అధిక పీడనం నుండి అల్పపీడనం వైపుకు వెళ్తుంది, అక్కడ చల్లబరుస్తుంది. మరలా ఇక్కడ క్రిందనున్న భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది కదా. మనం ఒక్కొక్కసారి ఎండాకాలంలో అంటూ ఉంటాం, ఉదయం నుండి ఎండ బాగా పడింది, ఇప్పుడు భూమిలో నుండి వేడి అంటారా? మీరు అంటారా లేదా చెప్పండి. ఉదయం నుండి సూర్యుని అంతా కూడా లాక్కున్నటువంటి భూమి సాయంకాలం అయ్యేసరికి భూమిలో నుండి ఏం రిలీజ్ చేస్తుంది? ఉష్ణోగ్రతను, వేడిని రిలీజ్ చేస్తుంది. పైన మీకు కనబడినట్లుగా ఉదయం అవగానే సూర్యుని దగ్గర ఉన్న వేడి దగ్గర నుండి, అధిక పీడనం దగ్గర నుండి గాలి మేఘాలన్నింటినీ చేర్చుకుంటూ చల్లబరుస్తూ వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఉదయం లేవగానే లేదా 9, 10, 11 ఆ టైంలో చూడండి, సూర్యుడు ఉంటాడు, మేఘాలు కనబడతాయి. ఆ మేఘాలన్నీ కూడా ఆగి మనకు కనబడవు. ఎక్కడైనా మేఘాలు ఆగడం మీరు చూసారా అండి? మేఘాలు ఏం చేస్తాయి? కదులుతూ వెళ్తూ ఉంటాయి, అంతే కదా. మేఘాలన్నీ కూడా గాలితో పాటు కదులుతూ వెళ్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ మేఘాలు?
ఎక్కడికి వెళ్తున్నాయి ఈ మేఘాలంటే గాలి తీసుకొని వెళ్ళిపోతుంది. సూర్యుని దగ్గర నుండి వేడిగా ఉన్న ఈ ప్రాంతంలో నుండి చల్లగా ఉండే ప్రాంతం వైపుకు సూర్యుని నుండి దూరంగా లేదా సూర్యునికి ఆపోజిట్గా ఈ గాలి అంతా కూడా మేఘాలను తీసుకొని వెళ్తుంది. అర్థమవుతుందండి? మరలా ఈవినింగ్ లేదా ఏ టైంలో అయినా కావచ్చు, భూమిలో నుండి మరలా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కదా, అక్కడి నుండి మరలా గాలి ఏం చేస్తుందంటే మరలా ఎక్కడికి వెళ్తుంది? అల్పపీడనం వైపుకు వెళ్తుంది. అధిక పీడనం నుండి అల్పపీడనం వైపుకి గాలి ప్రయాణిస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు దేవుడు బైబిల్లో కూడా ఏమని రాయించాడంటే దక్షిణమునకు పోయి అది ఎక్కడికి వెళ్తుంది? దక్షిణము నుండి ఉత్తరానికి పోతుంది గాలి అని చెప్పాడు. ఇందాక చదువుకున్నాం కదా మనం. దక్షిణము గాలి ఎక్కడికి వెళ్తుంది? ఉత్తరానికి వెళ్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ బొమ్మలో కూడా శాస్త్రవేత్తలు కానీ లేదా పరిశోధనలు చేసిన పరిశోధకులు కానీ ఏమని చెప్తున్నారంటే అధిక పీడనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ నుండి అల్పపీడనానికి వెళ్తుంది అని. అంటే దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్తుంది గాలి. ఎలా చెప్పగలం? వేడి ఎక్కువ ఎక్కడుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదండి? కనుక గాలి గురించి దేవుడు ఏదైతే బైబిల్లో చెబుతున్నాడో అదంతా కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. పరిశోధనలు చేసి వారు మనకు చూపిస్తున్నారు. గాలి పుట్టింది దేవుని వలన, గాలి కదులుతుంది దేవుని వల్లనే. ఎందుకు కదలాలి? ఎందుకు అదే డైరెక్షన్లో వెళ్ళాలి గాలి అని అంటే గాలి దిక్కులు కూడా మనకు అర్థమైంది. అసలు ఎందుకు అదే డైరెక్షన్లో గాలి వెళ్ళాలి? అధిక పీడనం నుండి అల్పపీడనం వైపుకే ఎందుకు వెళ్ళాలి? అల్పపీడనం నుండి అధిక పీడనంలోకి వెళ్ళొచ్చు కదా గాలి. ఎందుకంటే మన బైబిల్లో ఒక మాట చదువుకుంటాం, గాలి తనకి ఇష్టమైన చోటుకు విసురును అని చదువుకున్నాం. తనకి ఇష్టమైనట్టు తిరగొచ్చు కదా. కానీ దక్షిణంలోకి పోయి అధిక పీడనం నుండి అల్పపీడనానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే దానికి కూడా బైబిల్లో సమాధానం ఉంది. చూడండి ఒకసారి, నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ వచనం చదవండి. లేరా అండి ఎవరు? అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి కార్ని త్రిప్పి, లారీని త్రిప్పి అంటాం కదండి, స్కూటీని త్రిప్పి అంటే అర్థం ఏంటి? అది మన చేతిలో ఉంది కాబట్టి ఈజీగా మనం దాన్ని తిప్పేస్తాం, యూటర్న్ చేసేస్తాం. కానీ ఇక్కడ దేవుడి గురించి ఏం రాయబడిందండి? యెహోవా అంట మన తండ్రి గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అంటున్నాడు. అంటే గాలిని ఎవరి చేతిలో పట్టుకున్నాడు? తండ్రి తన చేతిలో పెట్టుకున్నాడు. గాలి యొక్క స్ట్రీమింగ్ మరలా చెప్తానండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 19వ వచనం. గాలిని తిప్పే శక్తి ఎవరికి ఉందంటే పుట్టించిన దేవునికే ఉంది. కనుక గాలి తనకిష్టమైన చోటన తిరగడం అంటే ఏంటి? ప్రకృతిలోని ఏ దేవదూతలు కూడా తమకిష్టమైనట్టుగా నడవండి. తమ ఇష్ట ప్రకారం జీవించడానికి దేవుడు ప్రకృతిలో వాటిని పెట్టాడా? తండ్రి చిత్త ప్రకారం ప్రతిదాన్ని ప్రకృతిలో ఉంచాడా? తండ్రి చిత్త ప్రకారం కదా, ప్రతిదాన్ని దాని పని నిమిత్తం కలుగజేశాడు. ఇప్పుడు గాలి విసరాలంటే కూడా గాలి ఇష్టం దేవుని ఇష్టం. గాలి ఏదైతే ఇష్టపడుతుందో అది ముందు దేవుని ఇష్టం కాబట్టి గాలి కూడా ఆ వైపుకు ప్రయాణించడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు గాలి పరిగెడుతుంది అంటున్నాం కదా. వేడి దగ్గర నుండి చల్ల ప్రాంతాల్లోకి గాలి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాం. కానీ దేవుడు అనుకుంటే చల్ల ప్రదేశంలో నుండి కూడా వేడి ప్రదేశంలోనికి గాలిని విసరజేయగలడా? చేయగలడు. అది కూడా మనం ఎలా చెప్పగలమంటే మీరు నిర్గమకాండంలో చూడండి, గాలిని తూర్పు గాలిని రప్పించగానే మిడతలు వస్తాయి. అలాగే యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే తూర్పు గాలి ఎలా వస్తుందంటే ఆదికాండంలోనే అనుకుంటాను, యోసేపు గారి కన్న కళ్ళలో తూర్పు గాలి చేత చెడిపోయినటువంటి లేకపోతే చెడు కలిగించేటటువంటి కొన్ని చెట్లు పుట్టాయి అని అంటాడు. అంటే అర్థం ఏంటి? తూర్పు గాలి ఎప్పుడు కూడా మనల్ని హరించి వేస్తుంది. మీ అందరికీ యోనా గారు తెలుసు కదండి. యోనా గారు కూడా నినేవే పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు మారిపోవడం అదంతా చూసిన తర్వాత ఆయనకి చిరాకు వచ్చి ఒక సొర చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఏంటి నాకు ఈ బాధలు అనుకొని. అప్పుడు దేవుడు అక్కడికి ఏం పంపించాడు తెలుసా? తూర్పు గాలిని విసర్జేయగా ఆయనకి ఎండ దెబ్బ తగులుతుందండి. ఆ ఎండ బాధకు తట్టుకోలేక ఏంటి తండ్రి బాధ అని చెప్పి ఆయన మాట్లాడడం మనం చదువుతాం. అక్కడ కూడా తూర్పు గాలి మనకు కనబడుతుంది. అంటే దేవుడు అనుకుంటే చల్లగా ఉన్న ప్రదేశాన్ని వేడిగా మార్చగలడు, వేడిగా ఉన్న ప్రదేశాన్ని చల్లగా మార్చగలడు. అలా మార్చడానికి ఆయనకు అవసరమైనటువంటి సాధనం
గాలి. అర్థమవుతుందా అండి? గాలి. గాలి ఎన్ని పనులు చేస్తుందో ఇప్పుడు మీరు వింటారు. గాలి గురించి మీకు అర్థమైంది. గాలిలో బరువు ఉందని, గాలిలో ఎన్ని రకాల వాయువులు ఉన్నాయో, గాలిని ఎవరు పుట్టించారో మనకు అర్థమైంది. అసలు గాలి ఏం అవసరం భూమి మీద? మనం అనుకుంటాం కేవలం మానవ మనుగడకు, మనుషులు నివసించడానికి లేదా జీవులు బ్రతకడానికి, ప్రకృతి అందంగా ఉండడానికి గాలి అవసరమని మనం అనుకుంటాం. కానీ గాలి చేసే పనులేంటో కొన్ని చూద్దామండి ఈరోజు. గాలి ఆగకుండా నిరంతరము శ్రమిస్తుంది లేదా పని చేస్తుంది. గాలి ఏం చేస్తుందండి? పని చేస్తుంది. గాలి ఒక్కసారి స్తంభించింది అనుకోండి, మొత్తం మానవాళ్ళంతా ఏమైపోతారు? ఎక్కడికక్కడ కుప్ప కూలిపోతారండి. గాలి ఆగితే, గాలి తన పని చేయడం మానేస్తే మన జీవం భూమి మీద ఉండదు. కానీ దేవుడు ఎప్పుడైతే గాలిని పుట్టించాడో భూమి మీద, అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషుల కోసం, జీవుల కోసం, తను కలుగజేసినటువంటి మనుషుల కోసమైనటువంటి ప్రకృతి కోసం గాలి ఇప్పటికీ స్రవిస్తుంది, పరిభ్రమిస్తుంది, ప్రయాణిస్తుంది కదండి. సరే, ఇలా తిరుగుతున్నటువంటి గాలికి పని ఆగలేదు. ఒకటోది, పని నిరంతరము చేస్తూనే ఉంది. నెంబర్ 1, గాలి యొక్క ఉపయోగం రాసుకోండి. గాలి ఇప్పటి వరకు ఆగకుండా తన పని చేస్తూనే ఉంది. రెండవది, మనుషులందరూ బ్రతకడానికి లేదా జీవరాశులు బ్రతకడానికి, ప్రకృతిలో జీవం బ్రతికి ఉండడానికి గాలి ఉపయోగపడుతుంది. అంతే కదండి? మనుషులు బ్రతకడానికి గాలి ఉపయోగపడుతుంది. మూడవది, ఋతువులను ఏర్పరచడానికి లేదా ఋతువులు రావడానికి ఈ గాలి చాలా దోహదపడుతుందండి. గాలి లేకపోతే ఋతుపవనాలు అంటారు, విన్నారా మీరు ఎప్పుడైనా? ఋతుపవనము అంటే ఏంటనుకుంటున్నారు? గాలి. ఋతుపవనాలు అంటారు కదండి. ఎందుకు వస్తున్నాయి ఋతుపవనాలు? ఈ గాలి ద్వారే వస్తున్నాయి. ఈ గాలి వాతావరణంలో మార్పులను తెస్తుంది. ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయో అప్పుడు ఎండాకాలమని, వర్షాకాలమని, శీతాకాలమని కదండి, ఇవన్నీ మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అంటే గాలి వాతావరణంలో మార్పును తెస్తుంది, ఋతువులను మార్చడానికి సహాయపడుతుంది. ఇకపోతే నాలుగవది, శక్తిని ఉత్పన్నం చేస్తుందండి. గాలి ఏం చేస్తుందో తెలుసా? శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఎలా చెప్పగలం మనం? ఎలక్ట్రిసిటీ ఉంది కదండి, కరెంట్ అంటాం, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి అంటాం. ఈ విద్యుత్ శక్తి పుట్టడానికి కూడా మనుషులు మరి ఏమంటారండి, అవి విండ్ డైరెక్షన్స్ పెడతారు. పొలాల్లో మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద రెక్కలతో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. తెలుసు కదా, మీ అందరు చూసారా? పెద్ద పెద్ద ఫ్యాన్లు పొలాల్లో తిరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఏం పుడుతుంది? విండ్ మిల్స్. విండ్ మిల్స్ అంటారు. ఆ విండ్ డైరెక్షన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ విండ్ మిల్స్ తిరుగుతూ ఉంటాయి, ఆ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే కొద్దీ దాని లోపల శక్తి ఉత్పన్నమవుతుంది, విద్యుత్ శక్తిని ఉత్పన్నం చేస్తుంది. తిరిగే గాలి ఇవి చేయగలదా? తిరిగే గాలి ఒక శక్తిని ఉత్పన్నం చేయగలదా? ఆలోచించండి. చేస్తుందండి. అలాగే ఐదవది మనం చూసినట్లయితే, ఒక మంట, ఒక అగ్ని రాజబెట్టినప్పుడు అది మండుకోవాలి అంటే గాలి అవసరం. ఏంటండి? అగ్ని మండాలి అంటే దానికి గాలి అవసరం. మీరు ఎప్పుడైనా గమనించారా? మనందరి ఇంట్లో గ్యాస్ స్టవ్లు ఉంటాయి. గ్యాస్కి మనం సిలిండర్ పైపులని కనెక్ట్ చేస్తాం. మీరు గ్యాస్ ఆన్ చేసి లైటర్ కొట్టగానే మనకి ఎక్కడ లైట్ వస్తుంది? మంట ఎక్కడ వస్తుంది? గ్యాస్ పైన కదండి. ఆ మంట అలా మండుకుంటూ పైప్ లోపల నుండి వెళ్ళిపోవచ్చుగా. గమనించారు ఎప్పుడైనా? అదంతా కన్నమే కదా, లోపల ఉన్నదంతా కూడా ఒక హోల్, రంధ్రం. మరి మనం వెలిగించినటువంటి నిప్పు రంధ్రంలో పడి లోపలికి ఎందుకు వెళ్ళడం లేదు? సిలిండర్ లోపలికి వెళ్ళి ఎందుకు ఆ వాయువుని, ఆ గ్యాస్ని ఫైర్ చేయడం లేదు అంటే ఆ లోపల ఆక్సిజన్ ఉండదండి. ఎప్పుడైనా సరే అగ్ని మండాలి అంటే దానికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ దానికి తోడైనప్పుడే మంట చక్కగా రగులుకుంటుంది. మీరు గమనించారా? మన చిన్ననాటి కాలంలో మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కర్ర పొయ్యిలు పెట్టి ఒక పొగగొట్టం పట్టుకొని దానితో ఊదేవారు. ఎందుకు? మంట రావడం కోసం, అవునా? గాలిని పంపించే కొద్దీ మంట పెరుగుతూ ఉంటుంది. మరొక విషయం మీరు గమనించినట్లయితే, మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానివ్వండి, పెట్రోల్ బంకుల్లో కానివ్వండి చూస్తూ ఉంటాం. అక్కడ కొన్ని సిలిండర్లు కనబడతాయి. అవి ఏ సిలిండర్లు? ఆక్సిజన్ సిలిండర్లు కాదండి, కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయినటువంటి సిలిండర్లు ఉంటాయి. ఎప్పుడైతే మంట రాజుకుంటుందో, ఎక్కడైనా మంట పట్టుకుంటుందో వెంటనే అవి తీసుకొచ్చి ఆ సిలిండర్లతో ఏం చేస్తారు? అక్కడ గాలిని కొడతారు.
కార్బన్ డైఆక్సైడ్ కొట్టగానే మంట ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఆక్సిజన్ ఇస్తే మంట పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే మంట చల్లారిపోతుంది. అంటే మంట పుట్టడానికి కానీ మంట మండడానికి కానీ ఫైరింగ్కి గాలి అవసరం. చూసారండి గాలి ఎన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుందో. ఇకపోతే వినడానికండి 6వ పాయింట్, మనం వినడానికి గాలి చాలా అవసరం. మనం వినడానికి మీ అందరికీ ధ్వని తరంగాలు తెలుసు కదండి. గతంలో ఒకసారి చెప్పాను నేను ధ్వని గురించి, శబ్ద తరంగాల గురించి ఒక పాఠం చెప్పాను. మనం వినాలి అంటే ఒక శబ్దం పుట్టాలి. ఆ శబ్దం యొక్క తరంగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేవ్స్లా ఉంటాయి. ఆ శబ్ద తరంగాలు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళాలి అంటే దాన్ని చేరవేయవలసింది కూడా గాలేనండి. ఇది అర్థమవడానికి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆయన ప్రసంగాలు చేసినప్పుడు ఎక్కువ శాతం ఎక్కడ కూర్చుండేవారు? సముద్ర తీరంలో లేదంటే దోణెలో కూర్చొని బోధించేవాడు కదా ఆయన. అలా ఎందుకు బోధించారనంటే ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు మైకులు లేవు కదండి, మనలాగా యాంప్లిఫైర్లు కానీ మైకులు కానీ ఈ కరెంట్ ఇదంతా లేదు, ఇంత మంచి సదుపాయాలు అప్పుడు లేవు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాట వచ్చిన జనసమూహాలందరికీ వినబడాలి అంటే ఆయన ఏ డైరెక్షన్లో కూర్చునేవారు? గాలి ఎటువైపు నుండి అయితే వస్తుందో సముద్రం వెనక నుండి ఆ గాలి వచ్చే డైరెక్షన్లో కూర్చున్నప్పుడు ఈ గాలి ఏం చేస్తుంది? మాటలను, శబ్ద తరంగాలను తోసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? చూడండి, గాలి మనుషులు వినడానికి ఉపయోగపడుతుంది, మంటను పుట్టించడానికి ఉపయోగపడుతుంది, అలాగే వాతావరణంలో మార్పులు, ఋతువులు ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం అందరం ప్రతిరోజు చూసే మొక్కలు ఉన్నాయి చూసారు, చెట్లు, మొక్కలు చిన్న చిన్నవి, వీటన్నిటినీ మనం ఏ రంగులో చూస్తాం? మొక్క అనగానే మనకి ఏ రంగు గుర్తుకొస్తుందండి? పచ్చదనం. ఈ పచ్చదనం ఏర్పడాలంటే సూర్యశక్తి లేదా సూర్యకిరణాలు అవసరమని మనం చదువుకున్నాం. సూర్యకిరణాలతో పాటు ఈ ఫోటోసింథసిస్ జరగడానికి దాన్ని ఏమంటారంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారండి. ఇది జరగడానికి కూడా గాలి అవసరం. ఆ కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడే అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అవి ఆక్సిజన్ రిలీజ్ చేయాలంటే ఫోటోసింథసిస్ జరగాలి. అలా జరగాలన్నా కూడా గాలి దాని చుట్టూ ఉండాలి. అర్థమవుతుందండి? గాలి తిరగాలి. ఇక మరొక విషయానికి వస్తే జలచక్రం మనందరికి తెలిసిందే. వాటర్ సైకిల్ చిన్నప్పుడు నేర్చుకున్నాం కదండి. ఒక ఎండిపోయిన వాగును కానివ్వండి, ఒక బావిని కానివ్వండి, చెరువును కానివ్వండి, నింపాలి అంటే వర్షం రావాలి. ఈ వర్షం రావాలి అంటే ఏం ఏర్పడాలి? మేఘాలు ఏర్పడాలి. ఈ మేఘాలు ఏర్పడాలంటే మేఘాలను కొనిపోయేవి ఏమని చెప్పుకున్నాం ఇందాక? గాలి. బైబిల్లో ఉంది చూడండి ఆ మాట ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు, ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు, ఎండ ఇప్పుడు కనబడకయున్నను, ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనుపరుచును. గాలి చేసే పని ఏంటంటే మేఘాలను పంపేస్తుంది, మేఘాలను కదిలిస్తుంది. సూర్యునికి మనకు అడ్డుగా ఉన్న మేఘాలు ఏవైతే ఉన్నాయో ఎండ మనకు కనిపించట్లేదు, కానీ ఎప్పుడైతే గాలి వీస్తుందో మేఘాలన్నీ కూడా సూర్యుని క్రింద నుండి పక్కకు జరుగుతాయటండి. అప్పుడు ఎండ మన మీద ప్రకాశిస్తుంది. అదే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. మరలా ఒకసారి చదువుతాను చూడండి. ఉన్నతమైన మేఘములలో, పెద్ద పెద్ద మేఘాలలో నుండి ప్రకాశించు ఎండ ఇప్పుడు మనకు కనబడదు మేఘాలు అడ్డుగా ఉన్నప్పుడు, కానీ ఎప్పుడైతే గాలి మేఘములను పోగొడుతుందో దాన్ని తేటగా కనుపరుచును. అంటే గాలి చేసే పని ఏంటి? మేఘాలను కదిలింపజేయడం. మేఘాలు ఎప్పుడైతే వెళతాయో సముద్రంలోనికి వెళ్ళి ఆవిరిగా సముద్రపు నీటిని ఆవిరిగా మార్చుకొని తమలోకి ఎక్కించుకొని మరలా పైకి వెళ్ళి గాలి ద్వారా అవి ప్రయాణిస్తూ మరల నదుల్లోనూ, చెరువుల్లోనూ, బావుల్లోనూ ఈ వర్షపు నీటిని అందరినీ కూడా చిలకరిస్తుంది, జల్లుతుంది. అంటే గాలి ఎన్ని పనులు చేస్తుందో మీరు ఆలోచించండి. ఇక చివరిగా మనం ఆలోచించినట్లయితే గాలి కాలుష్యాన్ని కూడా నివారిస్తుందటండి. గాలి కాలుష్యాన్ని నివారిస్తుంది. మనమున్న ఈ దేశంలో చాలా పొల్యూషన్ ఉంది. ఎన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయో మనకు తెలుసు కదండి. సౌండ్ పొల్యూషన్ అంటాము, ఇంకా చెప్పండి, ఒక 4 చెప్పండి. ఎయిర్ పొల్యూషన్ అంటాము,
అలాగే వాటర్ పొల్యూషన్ అంటాము. ఇలా చాలా రకాలైనటువంటి కాలుష్యాలు ఉన్నాయి. ఈ కాలుష్యాలన్నిటికీ కూడా నివారణ జరగాలంటే గాలి అధిక మొత్తంలో ఉండాలి. గాలి చూసారా ఎన్ని పనులు చేస్తుందో. దేవుడు గాలిని నలుదిక్కుల ప్రవహించడానికి లేదంటే మనుషులందరినీ బ్రతికింపజేయడానికి పుట్టించాడు కేవలం అని అనుకుంటే మన పొరపాటు అండి. మనుషులు బ్రతకడంతో పాటు మనిషికి కావలసినవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి భూమి మీద. అంటే అన్నింటికి గాలి అవసరం. గాలి లేకపోతే ప్రకృతి లేదండి. పంచభూతాల్లో ఏది లేకపోయినా మనం నివసించలేం. అందులో ప్రధానమైన గాలి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి గాలి లేకపోతే ప్రకృతి ఎంత ఇంబ్యాలెన్స్ అయిపోతుందో, లేదా ప్రకృతిలో ఉండవలసిన మనిషి కేవలం భూమి మీదే కదండి గాలి వీస్తుంది. ఇంకే గ్రహాల్లోనైనా గాలి వీస్తుందా? ఎక్కడ గాలి లేదండి. గాలి ఛాయలు కూడా లేవు. అందుకే ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆస్ట్రోనట్స్ అందరూ వ్యామోగాములు ఏం చేస్తారో తెలుసా? ఒక సిలిండర్ తగిలించుకొని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కనుక గాలి ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం భూమి మీదే. ఎందుకు దేవుడు భూమి మీద పెట్టాలి అంటే భూమి మీద నరులు నివసిస్తున్నారు కాబట్టి, నరులకు అవసరమైనవన్నీ భూమి మీదే పెట్టాడు కాబట్టి వీటన్నిటినీ జీవింపజేయడానికి గాలి ఉంది. గాలిని పుట్టించాడు. మరి ఈ గాలి గురించి ఇంతసేపు మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇక్కడ మనం నిలబడ్డది వాక్యం చెప్పుకోవడానికి కదా. గాలి గురించి ఎందుకు మనం నేర్చుకోవాలి? మీ అందరికి అనిపిస్తుంది కదండి, ఎందుకు మాకు ఈ సోదంతా, ఏదో శాస్త్రాలకు సంబంధించిందంతా మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ గాలి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే ఒక ముఖ్యమైన మాటను దేవుడు రాయించాడు బైబిల్లో. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును, గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని, నీవు దాని శబ్దము విందువే గాని, అది ఎక్కడి నుండి వచ్చునో, అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడటండి? గాలిలా ఉన్నాడటండి. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ దేనితో దేవుడు పోలుస్తున్నాడు? చెట్టుతో పోల్చడం మనకు తెలుసు కదండి, నక్షత్రాలతో పోల్చడం మనకు తెలుసు, ఒక గింజతో పోల్చడం మనకు తెలుసు, ఇవన్నీ మనం విన్నాం. కానీ ఇక్కడ దేవుడు మనిషిని కాదండి, దేవుని వలన ఆత్మ మూలముగా ఎవరైతే జన్మిస్తారో, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? మీరు ప్రతి తరగతిలోనూ వింటూనే ఉన్నారు. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోనికి వచ్చి తమ పాత జీవితాన్ని సమాధి చేసుకొని నూతనంగా దేవునిలో దైవికంగా జన్మిస్తారో వారే నూతనంగా పుట్టడం, ఆత్మ మూలంగా జన్మించడం. ఇలా ఆత్మ మూలంగా పుట్టిన వారంతా ఎలా ఉంటారని దేవుడు చెప్తున్నాడంటే గాలిలా ఉంటారు. గాలి ఏం చేస్తుంది? ప్రతి చోట విసురుతుందా లేదా? ఒకటి ఆలోచించండి, అసలు మొత్తం మనం ఉండే ఈ భారత గడ్డపై కాదండి, ప్రపంచంలోనే గాలి వీచని చోటు అంటూ ఏదైనా ఉందా అండి? గాలి దూరని చోటు, వీచని చోటు ఏదైనా ఉంటుందా? అది ఎంత అగాధ సముద్రమైనా గాలి అందులోకి వెళ్తుంది కాబట్టి జీవరాశులు బతుకుతున్నాయి. అది ఎంత ఎత్తైన కొండైనా అక్కడికి గాలి వెళ్తుంది కాబట్టి పక్షిరాజులు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి గూడు కట్టుకొని నివసించగలుగుతున్నాయి. అంటే గాలి ప్రతి చోటుకి ప్రవహిస్తుంది, ప్రతి చోటుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడా ఏమైపోవాలని దేవుని ఉద్దేశం? ప్రతి చోటుకి వెళ్ళిపోవాలి. అదే కదా మీరు పాటలో వింటున్నారు, ఆత్మ మూలంగా పుట్టిన ప్రతివాడు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అంతే కదండి. మరి మనమున్న ఈ పరిస్థితుల్లో, లేదా మొన్న వచ్చినట్టు కరోనా పరిస్థితుల్లో మనం సర్వలోకానికి వెళ్ళగలమా? సువార్తను ప్రకటించగలమా? ఎలా మనం వెళ్ళాలి? గాలిలాగా. గాలి ఎలాగైతే అన్నిటినీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో మనము కూడా భూలోకాన్ని ఎప్పుడు కవర్ చేస్తాం? ఎప్పుడు వెళ్తాం? భూలోకం అంతటికి మన దేవుడిచ్చిన వాక్యాన్ని ఎప్పుడు చేరవేస్తాం? ఎప్పుడు చేరవేయగలం అని ఆలోచిస్తే మనమే స్వయంగా వెళ్ళాలన్న అవసరం లేదండి. మీరు అందరూ చూస్తారు, జయశాల్ తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళరండి. వయసులో ఉన్నప్పుడు చాలా చోట్ల తిరిగారు. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది, ఒక చోట కూర్చొని వాక్యం చెబుతున్నారు. మరి ఆయన వాక్యం దేశ విదేశాల వరకు ఎలా వెళ్ళిపోతుంది ఆలోచించండి. నెట్టే కదండి, అది కూడా గాలే మోసుకెళ్ళిపోతుంది. నెట్ ద్వారా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? మనం
ఎక్కడ ఉన్నా మన పనిని ఆపకూడదు. గాలిని చూసి మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గాలి ఎలాగైతే తన పనిని ఆపకుండా ఇప్పటి వరకు చేస్తూ వచ్చిందో, మనము కూడా మన పని ఒకసారి క్రైస్తవునిగా బాధ్యత మన భుజాల మీద వేసుకున్నామంటే మన మరణ పర్యంతము లేదా మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు వారు వస్తే అప్పటి వరకు మనం పని ఆపకూడదు. మనలో చాలామంది ఎలా ఉంటారో తెలుసా అండి, నేను కూడా ఇంక్లూడ్గా నాతో పాటు చెప్తున్నాను. మనం ఎలా ఉంటామంటే, కొన్నిసార్లు గొప్పలకు పోతాం, ఆడంబరాలకు పోతాం, అవకాశం వచ్చినప్పుడు నాకు పని దొరికింది చేసేస్తున్నామని చేసేస్తాం. కానీ మరలా కొన్ని రోజులు అయ్యేసరికి పని ఎక్కువ ఉంటుంది, మనమే డల్ అయిపోతూ ఉంటాం, పనిలోనికి ముందుకు వెళ్ళాం, పని చేయడానికి చిరాకు పడుతూ ఉంటాం, పని విస్తారంగా ఉన్న పని కల్పించుకోవడానికి పని చేయడానికి ఇష్టపడం, సుముఖత చూపించమండి. అలా చేస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుడు గాలిని నీకు చూపిస్తున్నాడు. మీరు ఎలాంటి వారో తెలుసా? ఆత్మ మూలంగా పుట్టారు కదా, నా వాక్యాన్ని మీరు చెబుతామని బాధ్యత చేపట్టారు కదా. మరి ఇప్పుడు పుట్టిన మీరు గాలి ఎలాగైతే దేవుని వలన పుట్టిందో, ఆత్మ వలన పుట్టిన నీవు కూడా నా సువార్త, నా బాధ్యత, నా పనిని చేపట్టి సర్వలోకానికి నీ యొక్క మాటలు లేదా నా మాటలు వినిపించమని దేవుడు చెప్తున్నాడు. అందుకే గాలిని గురించి పోలుస్తున్నాడు. కేవలం అది మాత్రం చేస్తే సరిపోద్దండి? గాలిలాగా నేను సువార్త మాత్రం ప్రకటిస్తాను, గాలి అందరికి వీచినట్టు వీచేస్తానంటే అది సరిపోతుందా అండి? లేదండి. గాలి కేవలం వీచే పని కాదు, అగ్ని మండడానికి ఉపయోగపడుతుంది, వాతావరణంలో మార్పులు తేవడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మీరు చూస్తారు కదా గాలి యొక్క ఉపయోగాలు. మరి గాలిని చూసినటువంటి మనం గాలితో దేవుడు మనల్ని పోలుస్తున్నప్పుడు మనం ఏ పనులు చేయాలి? నేను కేవలం సువార్త ప్రకటిస్తానండి, నాకు వాక్యం చెప్పడం మాత్రమే వచ్చు, పని చేయడం రాదండి, నేను బరువులు మోయలేను, నేను వంగి తొడవలేను అని చెప్పొచ్చా? చెప్పకూడదండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన మాటే, అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో బల్ల యొద్ద పరిచర్య చేసేవారు కొందరు కనబడతారు. వారెవరో మీకు తెలుసు కదా, సుమారు 7 మందిని అక్కడ నియమిస్తారండి. అందులో స్టెఫను, నికానోరు, ప్రొకోరు అని కొంతమంది మనకు కనబడతారు. వారంతా ఎవరు తెలుసా? పరిచర్య చేస్తున్నారు, బల్ల యొద్ద భోజనాలు వడ్డిస్తున్నారు. వారంతా ఎవరు అనుకుంటున్నారు? జ్ఞానంతో నిండుకున్నవారు, చక్కగా బోధ చేయగలరు. వారు నోరు విప్పారంటే ఎలాంటి కఠినాత్మునైనా మార్చగలిగే సమర్థత వాళ్ళ దగ్గర ఉంది. మీ అందరికి తెలుసు, స్టెఫెన్ గారు చనిపోతూ కూడా ఎంత గొప్ప ప్రసంగం చేశారండి ఆయన, అవునా? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి గురించి ఎంత చక్కగా ఆయన చెప్పగలిగాడు. భూతకాలాన్ని అంతా కూడా వివరిస్తూ ఎలా తీసుకురాగలిగారంటే, ఆయన అంతా నేర్చుకొని పనిలో ఉన్నాడు. మనలో చాలామంది మేము పని చేస్తామండి, ఎంత పనైనా చెప్పండి మేము చేస్తాం, కానీ వాక్యం మాత్రం చెప్పమంటే మాకు చెప్పకండి, మాకు చాలా సిగ్గండి, మేము వాక్యం చెప్పలేమండి అంటారు. అంటే పని చేస్తే సరిపోతుందా? కాదు. పని చేసేవాడు వాక్యం ప్రకటించాలి, వాక్యం ప్రకటించేవాడు పని కూడా చేయగలగాలి. లేదు నేను పని మాత్రమే చేస్తాను, వాక్యం ప్రకటించను అని అనకూడదు, వాక్యం మాత్రమే ప్రకటిస్తాను, పని చేయను అని అనకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళ విషయానికి వస్తే చాలామంది మా సోదరిమణులు ఎలా ఉన్నారంటే, వంటలు మమ్మల్ని ఎన్ని వంటలైనా చేయమనండి, ఎన్ని కాయగూరలైనా కోయమనండి, ఎంత కష్టమైన బాత్రూంలో కడిగే పనైనా ఇవ్వండి, ఆఖరికి చేసేస్తాం, కానీ వాక్యం చెప్పమంటే ఎందుకోనండి మా కాళ్ళు వణుకుతున్నాయి, మా చేతులు వణుకుతున్నాయి, మేము భయపడిపోతున్నాం, మేము చెప్పలేమండి, ప్లీజ్ అండి ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి అంటారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? గాలి ఏం చేసి చూపిస్తుంది మనకి? మల్టీ వర్కర్ అండి, మల్టీ టాలెంట్ అంటాం కదా. ఒక పని కాదు, ఏ పనైనా చేసేస్తుంది అది. అన్నిట్లోకి గాలి వెళ్ళిపోతుంది, అన్ని పనుల్లో గాలి ఉంటుంది. మరి మనం క్రైస్తవునిగా మారిన మనల్ని దేవుడు ఎందుకు గాలితో పోల్చాడంటే, నువ్వు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చెయ్యాలి. చేతికి వచ్చిన పని అంటే, ఇప్పుడు నా చెయ్యి ఉందండి, ఈ చేతితో నేను కేవలం అన్నమే తింటానని చెయ్యి అన్నదనుకో, అన్నం మాత్రమే తినిపిస్తానని, మిగిలిన పనులన్నీ ఎవరు చేయాలండి శరీరానికి? ఆలోచించండి, నిజమా కాదా చెప్పండి. చెయ్యి నేను అన్నం మాత్రమే తినిపిస్తాను అని అన్నదనుకోండి, మిగిలిన పనులన్నీ ఎవరు చేయాలి? కాలు నేను కేవలం నడుస్తాను తప్ప ఇంకేం చేయను అని అన్నదనుకోండి, మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేయాలి చెప్పండి? అలా ప్రతి అవయవం ఒక్కొక్క పని నేను చేస్తానంటే కుదరదు. చేయవలసిన పనులు ఎన్ని ఉన్నాయో అన్నీ చేయాలి. బరువులు ఎత్తాలి, ఊడవాలి, వండాలి, కలపాలి, ఉతకాలి, అంతేనా? వ్రాయాలి, వాక్యం రాయాలి, బోధించడానికి ఉపయోగపడాలి. చేయవలసిన పనులు అనేకములు. మరి చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయమని దేవుడు అంటున్నాడంటే, సువార్త మాత్రం ప్రకటిస్తానంటే మరి మిగిలిన పని అంతా ఎవరు చేయాలి?
అందుకే జయశాల్ తాతయ్య గారు చెప్తున్నారు కదా, రేపు మంగళవారం మనం అందరము వెళ్ళి అక్కడ ఎంతో శ్రమతో కూడిన పనులు ఉండొచ్చు. అవన్నిటినీ మనమే దగ్గరుండి మన చేతులతో, మన కాళ్ళతో, మన శరీరాలతో అక్కడ పని చేయాలి. కాదండి పని చేస్తానండి, వాక్యం చెప్పనండి అని ఎవరైనా మీలో ఉంటే, గాలిని చూసి ఈరోజు మనం పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అమ్మో గాలే బోధ చేస్తుంది కదండి, గాలి బోధ చేయట్లేదా మనకి? నేను ఎన్ని చేస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారని గాలి అడుగుతున్నట్టే ఒక విధంగా, దానికి నోరు లేదు. కానీ మరి ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉండినంటే ఎలా? గాలిలా ఉంటే నువ్వు కూడా అన్నిట్లోనికి వెళ్ళిపోవాలి. వీలైనంత వరకు సర్వలోకానికి సువార్తను అందించడానికి ప్రయత్నించాలి. అందించి ఆ పనిలో స్టేజ్ కట్టడం కావచ్చు, కుర్చీలు వేయడం కావచ్చు, చర్చిని క్లీన్ చేయడం కావచ్చు, ఈ ఫ్లోర్లన్నీ కడగడం కావచ్చు, ఇవన్నీ పనులేనండి. ఇలా ఎక్కడ దేవుని పని జరిగినా ప్రతి పనిలో మనము ముందుండాలి. కొంతమంది అంటారు నాకు ఎడిటింగ్ వర్క్ రాదండి అంటారు. తినడం కూడా రాదు మనకు, చిన్నప్పుడు నేర్చుకోలేదా? వ్రాయడం రాదు మనకు, స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదా? అలాగే ఎడిటింగ్ వర్క్ రాదంటే ఎప్పటికీ రాదు, నేర్చుకుంటే ఆ పని కూడా మనం చేయగలం. కనుక దేవుని కోసం ఉపయోగపడే ఏ పనినైనా మనం చేయడానికి మనకున్న టాలెంట్ అన్నీ కూడా వాడాలి. దేవుడు ప్రతి మనిషికి ఒక తలాంతుని కాదు, చాలా తలాంతులు ఇచ్చాడు. మీ అందరికి అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. మనకి దావీదు గారు తెలుసు కదండి, బైబిల్లో దావీదు గారు ఉన్నారు. ఆయన భక్తుడు, దేవునికి ఇష్టడు, ఆయన్ని కనుగొన్నాడు అని రాయబడింది దేవుడు. అలాంటి దావీదు గారికి ఎన్ని విద్యలు వచ్చి ఆలోచించండి. పశువులను మేపాడా? పశువుల్ని మేపగలడు ఆయన. మధురమైన గానాలు పాడగలడా? చేయగలడు. మంచి మంచి వాయిద్యాలు వాయించగలడా? సితారా, సానిక, గిలక తప్పెట వాయించాడా? వాయించాడు. రాజుగా ఉండి ప్రజలను పరిపాలించాడా? యుద్ధాలను చేశాడా? నైపుణ్యంతో కత్తి పడితే 10,000 మందిని తెగ నరికాడా? చూడండి ఎన్నున్నాయో దావీదులో. ఇకపోతే సొలొమోను గారు కట్టవలసిన దేవాలయం కోసం సాధన రాశిని కూడా ఆయన ఏర్పాటు చేశాడా? ఎన్ని టాలెంట్లు ఉన్నాయి చూడండి ఒక భక్తుడిలో. అంటే దేవునికి కావాల్సింది సువార్త మాత్రం చెప్పేవారు అవసరం లేదండి. సువార్తతో పాటు అన్ని విధాల దేవుణ్ణి ఎలాగైనా ప్రకటించేవారు కావాలి. అది మీరు మాటతో చెప్తారా, వ్రాతపూర్వకంగా చెప్తారా, క్రియల ద్వారా చెప్తారా, ఏదైనా పని చేసి చూపించి చెబుతారా? దేవుడికి ఏ విధంగానైనా సరే తనను ప్రకటించేవారు కావాలి. అందుకే దేవుడు ఆత్మ మూలంగా పుట్టినవాడు గాలిలా ఉన్నాడని గాలితో పోల్చి చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? అలాగే సమూయేలు గారు మనందరికి తెలుసు. సమూయేలు గారు కూడా ఎలా ఉన్నారండి? చిన్నప్పుడు దేవాలయంలో పరిచర్య చేశారా? న్యాయాధిపతిగా ప్రజలను పరిపాలించాడా? ఇకపోతే రాజులను అభిషేకించాడా? చూడండి ఆయనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ మనకు కనబడతాయండి. సమూయేలు గారు వివిధమైన పనులు పెట్టుకున్నారు, దావీదు గారు వివిధమైన పనుల్లో ఉన్నారు. దేవుని పని అనగానే ఏదైనా నిజంగా అండి, ఇక్కడ విశాఖపట్నంలో నాకు మొదటగా గుర్తుకొచ్చేది ఎవరంటే జాన్సన్ అండి. ఏ పనిలో ఉంటాడు చెప్పండి? జాన్సన్ చిన్నవాడు, కానీ రాసే పనైనా ఏ పనైనా చూడండి, చెక్కులు రాసే దగ్గర నుండి మాట్లాడే పని కానివ్వండి, చదివే పని కానివ్వండి, వాక్యం చెప్పే పని కానివ్వండి, ప్రతి దానిలో జాన్సన్ ముందుంటాడండి. నిజంగా అలా మనం అందరము ఆదర్శంగా ఉండి తీసుకోగలిగితే దేవుడు మనల్ని నిజంగా గాలిలా పోల్చినందుకు అర్థం ఉంటుంది. లేదంటే సొలొమోన్ గారు చెప్పినట్టు మన ప్రయాస అంతా కూడా గాలికై పరిగెత్తినట్టే ఉంటుంది. కనుక మన ప్రయాస గాలిని పట్టుకోవడానికి పరిగెడుతున్నామా? గాలిని పట్టుకుంటే మనకి ఏం దొరకదు. గాలిని చూసి నేర్చుకుంటే మనకు పాఠం లభిస్తుంది. కాబట్టి గాలిని చూసిన మనం ఏం నేర్చుకోవాలి? ఒక దావీదు గారిలాగా, ఒక సమూయేలు గారిలాగా, అలాగే క్రొత్త నిబంధనలు మనకు ఒక ప్రిస్కిల్లా గారు కనబడతారండి. ప్రిస్కిల్లా తను ఇంటనున్న సంఘానికి వాక్యం బోధిస్తుంది, ఇంట్లో సంఘాన్ని పెట్టుకొని భర్తకు పరిచర్య చేస్తుంది. అకుల ప్రిస్కిల్లా అని జంటగా రాయబడుతుంది. అలాగే విద్వాంసుడైనటువంటి అపోల్లోకి బోధిస్తుంది వాక్యం. ఇకపోతే పౌలు గారు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి వారి ప్రాణాలను అడ్డేసి మరి పౌలు గారిని కాపాడుతారు. అంటే ఎంత ధైర్య సాహసాలు ఆమెలో కనబడుతున్నాయి. వాక్యం బోధించే విషయంలో కావచ్చు, భర్తకు సేవలు అందించే విషయంలో కావచ్చు. మనలో కూడా కేవలం ఒక పని నేను చేస్తానంటే కుదరదండి. పని చెయ్యాలి, వాక్యం ప్రకటించాలి, వాక్యం చేరవేయడానికి అవసరమైనటువంటి సాధనాలు కల్పించుకొని మనం ముందు ఉండాలి. అలా మనం అందరము ఉంటేనే దేవుని సువార్త, రాజ్య సువార్త సకల దేశములకు, సర్వలోకానికి రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది.
అంతం త్వరగా రావాలన్నా, యేసుక్రీస్తు వారు త్వరగా రావాలన్నా మన మీదే దేవుడు పని పెట్టాడు. గాలి ఎలాగైతే తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుందో, ఆత్మ మూలంగా పుట్టిన మనము కూడా ఒక పని కాదు, మల్టీ వర్క్ చేస్తూ వెళ్తేనే, ఒక చేత్తో కాదండి, 10 చేతులు అంటారు కదా. ఇంట్లో ఇల్లాలని చూపించి ఏమంటారు, ఒక్కొక్కసారి బొమ్మలు వేస్తూ ఉంటారు, మీరు చూసారు లేదు, బొమ్మల్లో 10 చేతులు వేస్తారండి ఆడామెకి. ఒక చేతిలో ఇస్త్రీ పెట్టి ఉంటుంది, ఒక చేతిలో గరిట ఉంటుంది, ఒక చేతిలో బట్టలు ఉంటాయి. చూసారా మీరు? అంటే ఆడామె, ఒక స్త్రీ అనుకుంటే ఇన్ని పనులు చేయగలదు అని చెప్తారు. మరి దేవుని కోసం, ఒక ఇంటి కోసం ఒక ఇల్లాలు అంత కష్టపడుతున్నప్పుడు, దేవుని కోసం మనం దేవుని కుమారులైనందుకు దేవుని పనిని ప్రబలం చేయడానికి, దేవుని సువార్త విస్తరింపజేయడానికి రాస్తున్నామా, ప్రకటిస్తున్నామా, విడుదల ఏమైనా పుస్తకాలు రిలీజ్ చేస్తున్నామా, లేదంటే వచ్చిన వాక్యాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పంపగలుగుతున్నామా, ఎంత దూరమైనా సరే దాన్ని చేరవేయడానికి ప్రయత్నిస్తున్నామా? ఇదంతా కూడా మనం ఆలోచించుకోవాలండి. కనుక గాలి మనిషికి నేర్పే పాఠం ఏంటంటే, గాలి అనగానే ఉత్తుత్తిది కాదు, గాలి ఏదో పనికి రానిది కాదు, గాలి ఎంతో ప్రయోజనమైనది ప్రపంచానికి, మానవాళికి. ఆ గాలిని చూసిన మనం కూడా లోకానికి అత్యవసరమైన వారిగా ప్రధాన పాత్ర పోషిస్తూ మనం అందరము ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీకు హెచ్చరిక మాటలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.